ఈవేళ మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాశ్మీర్ లోయలో ఒక లౌకిక రాజ్యం ఏర్పడింది. మొత్తం ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు. దానికి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అయిన తర్వాత నేను కూడా పెహల్గాం వెళ్ళడం జరిగింది. చక్కటి సామరస్య వాతావరణం నెలకొల్పింది ఉంది. ఎక్కడా కూడా ఎవరు ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. పెద్ద పర్యాటక కేంద్రంగా ఈ కాశ్మీర్ ఉందని చెప్పి అనుకోవడం జరిగింది. అంతలోనే ఇలాంటి పరిణామం జరగడం అంటే పర్యాటకంగా భారత్ అభివృద్ధి చెందడం ఈ పాకిస్తాన్ దేశానికి ఇష్టం లేదు. టెర్రరిస్టుల్ని వాళ్లే ప్రోత్సహించి ఈవేళ మరి భారతదేశాన్ని ఒక క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేలాగా వాళ్ళు చేసిన ఈ కిరాతక చర్యని మన దేశమే కాకోకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలో మళ్ళీ పునరావృతం కాకోకుండా ఈ పర్యాటక కేంద్రాలు మరింత అభివృద్ధి చెంది ఎక్కడా టెర్రరిస్ట్ అనేవాడిని కనపడుకోకుండా, కనపడితే కాల్చివేసేలాగా ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈవేళ ఎక్కడికక్కడ ఎలక్షన్లు సక్రమంగా జరిపి ఒక రాజ్యాంగ పరిరక్షణ చేసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలని నెలకొల్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉగ్రవాదులు ఇలాంటి దాడికి పైశాచిక దాడి ఈ పైశాచిక దాడికి పూనుకోవడం చూస్తూ ఉంటే వాళ్ళు ఇంకా నరహంతకులుగా మరి నరమేధం చేస్తాకి వాళ్ళు రెడీగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. దానికి గాను మరి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా సరే భారతదేశ పౌరులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం వెన్నంటి ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో ప్రపంచంలోనే ఒక ఉలికిపాటు కలిగించిన పరిస్థితులు. ఎక్కడో మరి పాకిస్తాన్లో ఉగ్రవాదం అన్నది బలపడిపోయింది. ఆ ఉగ్రవాదాన్ని వాళ్ళ అణచుకోకుండా ఆ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా అక్కడ ఉన్న ప్రభుత్వాలు ప్రజాస్వామిక ప్రభుత్వాలు లేకోకుండా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మరి పరిపాలనలో సైనిక పరిపాలనలో కొనసాగిస్తాం మూలంగా ఇక్కడ ఈ పరిస్థితులన్నీ ఏర్పడినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మరి కేంద్రానికి పూర్తి మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో ఏ పర్యాటకుడికి కూడా ఇబ్బంది కలగని రీతిలో ఉండే విధంగా సైన్యాన్ని అప్రమత్తం చేయాలని, ఈవేళ ఏదైతే వాళ్ళు కిరాతకంగా వ్యవహరించిన టెర్రరిస్టులని ఏరిపారేయాలని చెప్పి ఎక్కడా కూడా పాకిస్తాన్లో టెర్రరిస్ట్ అనేవాడిని కనపడిన వాడిని కనపడినట్టు కాల్చిపడేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అలాగే మరి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మంత్రివర్గం మొత్తం కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వెలిబుచ్చిన విషయాలు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతామని తెలియజేయడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకోకుండా అణిచివేయవలసిందిగా, ఉక్కుపాదంతో అణిచివేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెల 23వ తారీఖు కాశ్మీర్ లోయలో పెహల్గాం వద్ద
విచక్షణారహితంగా పాకిస్తాన్ టెర్రరిస్టులు మూకుమ్మడిగా 26 మందిని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఏ మతం వారని కూడా చూసి మరీ చంపేయడం జరిగింది. ఇంత కిరాతకానికి ఒడిగట్టిన ఈ టెర్రరిస్టులను అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళకి ఉరిపడేదాకా పోరాటం సాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఏదైతే ఈ 26 కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలంతటికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా వాళ్ళందరి ఆత్మ శాంతించాలని చెప్పి వాళ్ళకి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఎవరైతే ఆ ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మరి ఎంతో ఉదాత్తమైన మరి పరిస్థితి, ఇటువంటి క్రిటికల్ పరిస్థితిని నుంచి బయటికి రావాలని వాళ్ళందరికీ కూడా మరి మళ్ళీ ఒకసారి వాళ్ళ బంధువులకి అందరికీ కూడా మరి సానుభూతి తెలియజేసుకు సెలవు తీసుకుంటున్నాం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.